ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో సైడ్ బార్‌ని ఎలా ఎనేబుల్ చేయాలి? దాని తర్వాత ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలని. ఈ ఆప్షన్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ ఫాస్ట్‌గా గనక అప్లికేషన్స్ అవ్వచ్చు, లేకుంటే షార్ట్ కట్స్ అవ్వచ్చు, యూజ్ చేయాలనుకుంటున్నారు మీ మొబైల్ ఫోన్‌లో అన్నట్లయితే. సో, నేను చెప్పే స్టెప్స్ అన్నీ డీటెయిల్‌గా అయితే ఫాలో అయిపోండి. సో, మీకు ఎక్కడ కన్‌ఫ్యూజన్ గానీ, ఎర్రర్స్ గానీ అయితే ఉండవు. దీనికోసం ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ మొబైల్ ఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు గెస్చర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైడ్ బార్ అనే ఫీచర్ అయితే ఉంటుంది. దాన్ని ఎనేబుల్ అయితే చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఒక స్మాల్ సెట్టింగ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది బాటమ్ లెఫ్ట్ సైడ్ స్క్రీన్‌లో. దాన్నైతే క్లిక్ చేయండి. సో దట్ మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. లైక్ అప్లికేషన్స్ అవ్వచ్చు, టూల్స్ అవ్వచ్చు, కాంటాక్ట్స్ ఇంకా బోలెడ్ అన్ని అయితే ఉన్నాయి. మీరింకా కావాలి అనుకున్నట్లయితే ఈ సైడ్ బార్‌లో చూపిస్తున్న అప్లికేషన్స్‌ని ఇవే అయినా సెట్ చేసుకోవచ్చు. లేదంటే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. లేదంటే రిమూవ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మీ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన అన్ని అప్లికేషన్స్‌ని చూడాలి అంటే కింద కనిపిస్తున్న ఆల్ యాప్స్ మీద క్లిక్ చేసినట్లయితే సైడ్ బార్‌లోనే ఓపెన్ అయితే అవుతుంది. సో, అంతే అనమాట గైస్. ఈ విధంగా అయితే మీరు సైడ్ బార్‌ని మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో ఎనేబుల్ చేసి కస్టమైజేషన్ చేసి వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్‌గా అయితే వస్తుంది.